ఈరోజు వాక్య ధ్యానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానిద్దాం. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆమెన్. మనల్ని ఆదరిస్తున్న ఆదరణను గురించి ఒకసారి ఆలోచన చేసుకుంటే పౌలు భక్తుడు ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. పౌలు గారి మాటలు విన్నప్పుడు ఎంతో నెమ్మది, ఆదరణ మనకి కలుగుతూ ఉన్నాయి. దేవుడు మనల్ని కష్టాలలో, శ్రమలలో, బాధలో ఆదరిస్తూ ఉన్నాడు కాబట్టి అది మనము మరొక కేవలము మన కోసమే అలాంటి ఆదరణను ఆదరిస్తూ ఉన్నాడా? మనము కూడా దేవుని నుండి పొందుకున్న ఆదరణను బట్టి ఆలోచన చేసుకొని ఇతరులు శ్రమలో ఉన్నప్పుడు వారికి ఆదరణ ఇవ్వడం మనకెంతో అవసరమై ఉన్నది అని భక్తుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము శ్రమల గుండా పయనిస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరించినట్లే మనము ఎదుటివారు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, వారు బాధలో ఉన్నప్పుడు, వారు గాయములతో ఉన్నప్పుడు దేవుడు మన గాయములను ఎలా కట్టాడో అదే అనుభవముతో వారి గాయములు కట్టడానికి వారిని ఆదరించేవారిగా ఉండాలి అని చెప్తున్నాడు. నువ్వెక్కడైతే బాధపడ్డావో, నువ్వెక్కడైతే కన్నీరు కార్చావో, ఎక్కడైతే నీవు ఆదరణ పొందుకున్నావో ఇతరుల్ని కూడా అదే విధంగా ఆదరించాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితానికి దేవుడు చేసిన సహాయాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ మనము కష్టాల్లో ఉన్న వారిని కూడా అదే ప్రేమను, అదే కనికరమును, అదే జాలిని చూపించాలి. అది నీవు దాచుకోకూడదు, ఇతరులకి పంచిపెట్టాలి. నీవు పొందుకున్న ఆదరణను ఇతరులకు సహాయము చేయాలి అంటున్నాడు. బాధలో ఉన్నవారికి మాటలతో, ప్రార్థనతో, ప్రేమతో చేయగలిగిన సహాయము చేస్తూ నీవు దేవుని నుంచి పొందుకున్న ఆదరణను పంచిపెడుతూ ఉన్నావన్నమాట. దేవుడు మనల్ని ఆదరించేది కేవలం మన కోసం కాదు, మనము ఇతరుల్ని ఆదరించే పాత్రలుగా ఆయన చేశాడన్న సంగతి నీవు మరవకూడదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యము సెలవిచ్చిన ప్రకారమే దేవాది దేవుడిచ్చిన ఆదరణతో ఇతరుల్ని ఆదరించేవారిగా ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల్ల పరలోకపు తండ్రి, మా శ్రమలో నీవు మమ్మను ఆదరించినందుకు మీకు కృతజ్ఞతాస్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము పొందిన ఆదరణను బాధలో ఉన్నవారికి పంచుకునే హృదయాన్ని మాకు దయచేయమని, మా కన్నీళ్లను సేవగా మార్చి మా జీవితాల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఉండులాగున సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.